మనకు అనుమతించడం బట్టి మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు అన్న సంగతుల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆ శ్రమలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎన్ని రకాలు ఉంటాయి మా 3 రకాలు. అందులో ఒకటిది, మనము పాపం చేయడం వల్ల దేవుడు మనం దేనికి అప్పగిస్తాడు? శ్రమలకి అప్పగిస్తాడు. మరి ఆ కోణంలో ప్రభు మనం అందించినటువంటి ఒక వ్యక్తి గురించి ప్రభు మనతో మాట్లాడారు. సంసోను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఏ విధముగా ప్రతిష్ఠించబడిన వాడో, ఏ విధంగా నాజరు చేయబడిన వాడో, తన యొక్క తల్లి గర్భమున పిండంగా రూపింపబడక మునిపే తను ఏ విధంగా పెంచాలి, ఏ విధముగా పెరగాలి, ఎందుకోసము దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులు ఎన్నుకొని సంసోన్ అటువంటి న్యాయాధిపతిని, సంసోన్ని నాజరు చేయబడినటువంటి సేవకుని, న్యాయాధిపతి అటువంటి ఒక ప్రవక్తగా ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతుల నుండి 40 సంవత్సరాల ఫిలిస్తీన్ల చేత చెక్కబడినటువంటి ఇశ్రాయేలు వారిని విడిపించడానికి సంసోను ప్రభు ఎన్నుకుంటే, వివాహ వయసు వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఆ ప్రత్యక్షతల నుండి, ఆ తీర్మానంలో నుండి, ఆ సమర్పణల నుండి తను ఏ విధముగా పెంచబడ్డాడు, ఏ విధముగా నాజరీ చేయబడ్డాడు, ఏ విధంగా ప్రతిష్ఠించబడ్డాడు అన్న సంగతిని మరిచిన వాడై మొదటి అడుగు మరి వేగున్న అడుగు వేసిన తర్వాత జీవితం మీద దెబ్బ తగిలింది. అయితే అది గ్రహించని సంసోను మరలా చేసిన కీడి కంటే మరింతైన కీడిని చేయడం బట్టి, ఏ పాపంలో దేనైతే చూచి, ఏదైతే ఆశించి, ఏదైతే మోహించి, ఏదైతే ప్రేమించి, దేనైతే విడిచిపెట్టి, ఏదైతే కోరుకుని వెళ్ళాడో, దేనితో అయితే పాపం చేశాడో ఆ 2 కళ్ళు పెరగవేయబడ్డాయి. బందీగృహంలో బంధించబడ్డాడు, ఎగతాళిగా మార్చబడ్డాడు. అయితే మరలా సంసోను మరలా ప్రార్థన చేసిన తర్వాత ప్రభు మరలా అతన్ని జ్ఞాపకం చేసుకుని అతను మనవును ఆలకించాడు. హల్లెలూయా. మనము పాపము చేస్తే ఆ పాపము మనల్ని ఏం చేస్తుంది అనంటే బందీలుగా మారుస్తుంది. మనకు అది ఉరిగా మార్చబడుతుంది. పాపం చేయడం వల్ల ప్రభుకి మనం వెనుదిరిగిన వారం అవుతాం, అవిధేయులం అవుతాం. అతిక్రమించడం వల్ల పాపాన్ని సమకూర్చుకుంటాం. దానివల్ల మన జీవితానికి అది హానికరంగా మార్చబడుతుంది. పాపము చేస్తే మనకు శ్రమలకి అప్పగించబడతాం. అయితే ఆ శ్రమల్లో ఆయన మనకు ఎందుకు అనుమతిస్తాడు అనగా, ఆ మనం చేసిన పాపం బట్టి శ్రమకు అప్పగించిన ఆయన ఆ శ్రమలో మన దేవుని మన స్మరణకు తెచ్చుకొని మరలా ఆయన ప్రేమ వైపు, ఆయన వైపు తిరపబడతామన్న ఉద్దేశంతోనే మనకు శ్రమలను అప్పగిస్తాడు. ఆ శ్రమల్లో మనం దేవుని వైపు తిరగాలనేదే ఆయన ఉద్దేశం. ఆమెను హల్లెలూయా. మొదటిది, మనము పాపము చేయడం వల్ల శ్రమలకి అప్పగించబడతాం. ఇక రెండవదిగా మనం చూస్తే, మొదటిదేమో పాపము చేస్తే శ్రమలకు అప్పగించబడితే, రెండవది పాపములో పడిపోకుండా ఉండడానికి శ్రమల్ని ముందుగా మనకు అప్పగిస్తాడు. ఆమెను హల్లెలూయా. ఏ విధంగా అప్పగిస్తాడు అనంటే, మనం ఏ పొరపాటు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా మన జీవితంలో అన్ని విధాలుగా మనం మంచిగా నడిపించబడుతున్నా, దేవుని యొక్క వాక్యానుసారం నడిపించబడుతున్నా, మన యొక్క మనస్సాక్షిని ప్రభు ఎదుట, వాక్యం ఎదుట మనం సరి చూసుకుంటున్నప్పుడు మన మనస్సాక్షి మనపై నేరారోపణ చేయకుండా వాక్యానుసారంగా బ్రతకడానికి ఆశ, తీవ్రత, సమర్పణ, అలాగూ జీవించడానికి ఇష్టపడుతున్నట్టు మన జీవితంలో కూడా శ్రమల్ని ప్రభు మనకు అనుమతిస్తాడు. ఎందుకనగా అంటే, మనం భవిష్యత్తులో పాడైపోకుండా ఉండడానికి, పాపంలో పడిపోకుండా ఉండడానికి మనం ముందుగానే శ్రమలకి అప్పగిస్తాడు. ఆ కోణంలో అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. దోషకుడుగా, హానికరుడుగా, పాపం చేసిన వాళ్ళు ప్రధానమైన వ్యక్తిగా ఎంచుకున్నటువంటి మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు జీవితాన్ని గురించి మరి తను రాస్తూ, పౌలుగా మార్చబడిన తర్వాత నాకు అత్యధికమైన ప్రత్యక్షత కలిగి ఉన్నందు చేత నేను అత్యధికంగా హెచ్చించిపోకున్నట్లు ఆయన నన్ను నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, మరి సాతాను యొక్క దూతగా నన్ను ఉంచాడని సాక్షాత్తు అపోస్తలుడైన పౌలే తన సాక్ష్యాన్ని ప్రభు పెట్టిన దాన్ని బట్టి తను అంగీకరిస్తున్నట్టు, ఆ అంగీకరిస్తున్న విధానంలో దేవునికి కృప మీద ఆధారపడుతున్నప్పుడు ఆ అప్పగించబడిన శ్రమను బట్టి ఆ శ్రమలో ఉంటున్నటువంటి ఆ పౌలు
నడిపించబడుతున్నటువంటి విధానాన్ని బట్టి, ఆ పరిస్థితుల్లో ప్రభు పైన ఆధారణ బట్టి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తానని, బాగు చేస్తానని నన్ను మాట ఇవ్వక, ప్రభు యొక్క ఉత్తమమైన ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణం చేస్తానని. ఆమెను హల్లెలూయా. ఎందుకనంటే మనం పాపంలో పడిపోకుండా, అంటే అపోస్తలుడైన పౌలు కలిగిన అత్యధికమైనటువంటి ప్రత్యక్షతలను బట్టి అతడు అత్యధికంగా హెచ్చించిపోకున్నట్లుగా, ఆ హెచ్చించగలిగిన మనసు రావడం బట్టి, ఆ గర్భ హృదయం బట్టి, లేకపోతే హెచ్చింపు కలిగినటువంటి మనసును బట్టి, అది ప్రభువుకి ఇష్టం లేని కారణాన్ని బట్టి, తద్వారా పరలోక రాజ్యం నుండే ఆ హెచ్చింపు, ఆ గర్భ మనసును బట్టి ప్రధాన దూత అంటే లూసిఫరు భూమి మీదకు పడదురైపడ్డాడు. కనుక అటువంటి విధానములో మరి అపోస్తలుడైన పౌలు కూడా అటువంటి స్థితికి వెళ్ళకుండా ఉండడానికై మరి ముందుగానే దేనికి అప్పగించాడు అనంటే శ్రమలకు అప్పగించాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఫలించు ద్రాక్ష తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలన్నిటిని ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఫలిస్తున్నటువంటి మొక్కే, ఎదుగుతున్నటువంటి మొక్కే. అది ఎదిగి ఫలిస్తూ ఫలాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి మొక్కే. అయితే అది అత్యధికంగా ఫలాలు ఇవ్వడం నిమిత్తమై పనికిరాని తీగలన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడంటే కత్తిరించి తీసి పారేవేస్తూ ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో కూడా అత్యధికం హెచ్చించిపోకుండా ఉండడానికే పనికిరానటువంటి ప్రతి దాన్ని తొలగించడమే, అందుకోసమే అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. తన్ను సాతాను యొక్క దూతగా ప్రభువు ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను యొక్క దూతగా అనగా దాని వివరణలో ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. అయితే అదే కోణంలో గత వారం మనం ధ్యానం చేసినటువంటి వాక్యం, ఏ వ్యక్తి గురించి మనం ధ్యానం చేసాం? మీరు ఎంతమంది గుర్తుందో చేతులు ఎత్తారా? గుర్తున్నదన్న వాళ్ళు. గత వారము ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసాం. ఆ వ్యక్తి గుర్తున్న వాళ్ళు ఇద్దరు చేతులు ఎత్తారు. ఆ ఇద్దరు తప్ప ఇంకా గుర్తున్నది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు గుర్తొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. గుర్తున్నది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కిషోర్ బ్రదర్ ఎవరు? మోషే. ఆమెను హల్లెలూయా. ఆ విధానంలోనే అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకున్నవాడు ఎవరన్నా ఆ పరిస్థితితో మొదలైనటువంటి ఆ వాక్యంలో మోషే గురించి మనం ధ్యానం చేస్తాం. ఆమెను హల్లెలూయా. గడికి చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ వారము మనం ధ్యానం చేయవలసినటువంటి మూడవ అంశం ఏంటి? ఒకటి, పాపం చేయడం వల్ల ప్రభు మన శ్రమలను అప్పగిస్తాడు. ఆ శ్రమలను అప్పగించడంలో కూడా ప్రభు వైపు మనం త్రిప్పబడడానికే ఆయన అప్పగిస్తాడు. ఆయన కోపించుచునే వాత్సల్యత చూపేటువంటి దేవుడు. రెండవది, పాపంలో పడిపోకుండా ఉండడానికై ముందుగా మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. ఆ కోణంలో అపోస్తలుడైన పౌలు గురించి ధ్యానం చేశాం. మరి మోషే గురించి ధ్యానం చేశాం. మోషే తన యొక్క తల్లి ఉపదేశంతో పెంచబడినటువంటి మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనాన్ని మరి ఫరో యొక్క కుమార్తెను అనిపించుకోవడం గొప్ప విషయమని ఎంచక అల్పకాలము పాపభోగము అని ఐగుప్తు ధనాన్ని అనుభవించడం కంటే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడం కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ, హింస, నింద అనుభవించడమే దానికి మించిన గొప్ప భాగ్యమని, నింద అనుభవించడము, శ్రమ అనుభవించడమే దాని మించిన గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి వాడు మోషే. అయితే ఆ కోణంలో మోషే ఈ యొక్క సమర్పణలో, ఈ భక్తిలో, ఈ యొక్క విధానంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక తీవ్రత కలిగినటువంటి మోషే తన యొక్క తన బలాన్ని ఆధారం చేసుకొని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ తన యొక్క చేతి బలం అనుకున్నాడు, తన జ్ఞానం అనుకున్నాడు. అయితే ఫలిస్తున్నటువంటి మోషేలో పనికిరాని దానిని, అంటే తన బలం మీద, తన జ్ఞానం మీద, తన శక్తి మీద ఆధారపడక తను ఏమై ఉన్నాడో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాడని అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని, మరి తాను కలిగినటువంటి ప్రత్యక్షతలు బట్టి, మోషే కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి, సమర్పణ బట్టి, భక్తిని బట్టి, త్యాగాన్ని బట్టి, తన ఎంచుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిని బట్టి తనకి బలాన్ని ఆధారం చేసుకున్నటువంటి మోషే జీవితాల్లో ఆ పనికిరాని తీగను తొలగించడానికై 40 సంవత్సరాలు మరి ఐగుప్తులో అంతఃపురంలో నివాసము చేసినటువంటి మోషేని
తర్ఫీదు చేయడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు దేవుడు. ఆమెను హల్లెలూయా. నడిపించి తర్ఫీదు చేసిన తర్వాత ఇప్పుడు తర్ఫీదు చేసి మోషే నిన్ను ఎన్నుకున్న విషయము, నిన్ను ఏర్పాటు చేసుకున్న విషయము, నిన్ను తర్ఫీదు చేయవలసిన విషయము ఆసనమైంది, సమయం దగ్గర పడింది, నువ్వు బయలుదేరంటే నా వల్ల కదయ్యా అని అన్నాడు. హల్లెలూయా. కాదైనప్పటికీ ఆయన వివరించి తెలియపరిచిన తర్వాత నేను ఫరోకి దేవునిగా చేస్తా, అహరోన్ని నీకు ప్రవక్తగా చేస్తా, నువ్వు వెళ్ళు మోషే అని దేవుడు తెలియపరిచిన తర్వాత ఇప్పుడు అన్ని విధాలుగా తర్ఫీదు చేయబడినటువంటి మోషే ఇశ్రాయేల్ ప్రజలకి మరి న్యాయాధిపతిగా, సేవకుడుగా, మరి అన్ని విధాలుగా నడిపిస్తున్నటువంటి నాయకుడుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడిగా నడిపించబడుతున్నటువంటి మోషే యొక్క నాయకత్వంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మోషే యొక్క నాయకత్వం నడిపించబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద తిరగబడి చేసినప్పుడు ఆ యొక్క మోషే తన బలాన్ని ఆధారం చేసుకోలేదు, జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు, దేనిపైన ఆధారపడలేదు. కానీ దేవుడు నేర్పించిన తర్ఫీదులు నేర్చుకున్నటువంటి అనుభవమే ఆయన పైన ఆధారపడాలని, మనలో ఏమీ లేదని, తనలో ఏమీ లేదని, దేవుడే ఏదైనా చేయగలని అది గ్రహించినటువంటి మోషే జనాలకి, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ 16వ అధ్యాయంలో రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే తన మీద పోగుబడి వస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి మోషే అహరోనులు సాగిలి పడిపోయారంట. ఆమెను హల్లెలూయా. అదే ఐగుప్తుడు హెబ్రీయుడు కొట్టుకుంటున్నప్పుడేమో ఎవరు లేని కారణం చూచి రాయి ఒక పిడికిలి గుద్ది చంపి ఇసుకలో పాతి పెట్టేసినట్టు మోషే అంతమంది జనాభా మోషే మీద మరి అన్యాయంగా తిరగబడుతూ ఉంటే దాతాను, అభిరాము, కోరహలు 250 మందిని పోగు చేసుకొని మోషే మీద తిరగబడుతుంటే వారికి సాగిలి పడిపోయేటువంటి అనుభవంలోనికి ప్రభు నడిపించాడు కనుక ఆ నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి మోషే వారికి జనులకి సాష్టాంగ పడిపోయి సాగిలి పడుతూ ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. అట్లా కాక దేవుడు కానీ అట్లా నేర్పించకపోయి ఉంటే ఐగుప్తుని చంపినట్లుగా ఏలియా వలె ప్రార్థన చేసి అగ్నికందకాల చేత కురిపించి వీళ్ళు నశింపజేయ ప్రభు అనేసేవాడేమో. కనుక అది తొలగించడానికే దేవుడే సాక్షాత్తు నువ్వు తొలుగు మోషే, నేను వారిని సంహరిస్తానంటే, అయ్యా నీవు ఆ పని చేసి అనేక మంది నిందగా చేయొద్దు, ఐగుప్తును తీసుకొచ్చిన నీవు ఇక సంహరించాను పేరుగా వద్దు, దయచేసి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని అటువంటి పని చేయొద్దని దేవునికిని ప్రజలకిని మధ్యవర్గం నిలబడిన వాడే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు. ఆమెను హల్లెలూయా. మోషే అలాగూ మార్చబడడానికి ఆ 40 సంవత్సరాలు అంతఃపురమైనటువంటి మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో పాఠాలు నేర్చుకున్నాడు గనుక గొర్రెలు మేపాడు గనుక ఇశ్రాయేల్ ప్రజలకి ఒక నమ్మకమైనటువంటి దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి పనివాడుగా మరి మోషే నాయకత్వం వర్ధిల్లింది. ఆమెను హల్లెలూయా. అయితే ఈ దినాన మనము 3వ సంగతిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఆమెను హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, పాపం చేస్తే శ్రమలకు అప్పగిస్తే, రెండవది పాపంలో పడిపోకుండడానికి మన శ్రమలకు అప్పగిస్తే, మూడవదిగా మనకు కిరీటాన్ని పొందుకోవడం కోసమై మనం పొందిన ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం పొందుకోవడం నిమిత్తమై మనల్ని దేవుడు శ్రమలకి అప్పగిస్తాడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి అనగా, మనము పొందిన ఆశీర్వాదము రెండింతలుగా మార్చబడు నిమిత్తమై దేవుడు మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. ఆమెను హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై. అందరూ పాడదామా? నా ప్రాణం, గట్టిగా చంపకూడదాం. నిన్ను సేవించని నా ప్రాణము, నిన్ను సేవించని నా ప్రాణము తల్లడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం
కృపా సహితమై నీకు అర్పించబడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు మనకందరకు చాలా పరిచయస్తుడే. అతడు మొదట ఆశీర్వదించబడిన దానిని బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి, ప్రభు కంచి వేసిన విధానాన్ని బట్టి, దేవుడు తనని అంచెలంచెలుగా దీవించడం బట్టి, ఆశీర్వదించడం బట్టి, దేవుడు అంచెలంచెలుగా అతను ఎందుకు దీవించాడో, ఆశీర్వదించాడు అని మనం ఆలోచన చేస్తే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు, న్యాయవంతుడుగా ఉంటున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు. మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడో, మనుషులు లేనప్పుడు ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి విధానంలో స్పర్శ కలిగిన వాడై, ఆ స్పృహ కలిగిన వాడై, దేవుడు సర్వాంతర్యామి, ఆయన చూచుచున్న దేవుడు ఆయన గ్రహించినటువంటి ఆ భక్తుడు చెడుతనాన్ని విసర్జించిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్న కారణాన్ని బట్టి తాను బ్రతుకుతున్నటువంటి జనుల మధ్య ఆ దిక్కు జనులందరిలో కంటే ఆ భక్తున్నే గొప్పవాడుగా దేవుడు ఎంచాడు. ఆమెను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన చుట్టూను, తన కుటుంబం చుట్టూను కలిగిన సమస్తం చుట్టూను ప్రభు కంచి వేసి సంతోషము, సమాధానము అనేటువంటి ఫలాలు ఫలించేటువంటి విధానంలో కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, ఉన్నతమైన రీతిలో, అందరికీ ఒక మాదిరికరమైన రీతిలో దేవుడు ఆ వ్యక్తిని పెట్టాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? యోబు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ యోబు భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు వేసిన కంచెను బట్టి, దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, తను దేవుని యందు భయభక్తి కలిగి ఉన్న విధానం బట్టి, చెడుతనాన్ని విసర్జించిన కారణం బట్టి, యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి అతడు దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వించబడిన వ్యక్తిగా, అనేక మందికి మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ప్రభు నిలిపాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థితి, ఆ కారణాన్ని చూస్తున్న జనులు గమనిస్తున్నారు. యోబు దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే ఆ యొక్క తూర్పు దిక్కు జనులందరూ కూడా తూర్పు దిక్కు జ్ఞానులందరూ యోబు యొక్క మాట కోసం ఎదురు చూచేటువంటి అనుభవంలో దేవుడు యోబుని పెట్టాడు. జ్ఞానులు ఉన్నారు, తెలివంతులు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు యోబుని నిలబెట్టిన స్థానాన్ని బట్టి, ఉంచిన విధానాన్ని బట్టి, యోబు యొక్క నోటి ద్వారా వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయో అవి విందామని యోబు కోసం ఎదురు చూసేటువంటి విధానంలో యోబుని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అయితే ఒకానొక పరిస్థితుల్లో అపోజినటువంటి సాతానుడు ఎవరి జీవితంలోనికి రావాలనుకున్నాడు, ఎవరి కుటుంబంలోనికి రావాలనుకున్నాడు, ఏ జీవితాన్ని పతనం చేయాలని అనుకున్నాడంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉంటున్నాడో, ఏ వ్యక్తి అయితే యథార్థత కలిగి ఉంటున్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి నివాసం చేస్తున్నటువంటి వ్యక్తిగా, దేవునితో ఒక అనుబంధము, సహవాసం కలిగిన వాడుగా ఏ వ్యక్తి అయితే ఉంటున్నాడో, ఆ వ్యక్తి మీద ఎవరు కన్నబడింది అనంటే అపవాదైనటువంటి సాతానునికి కన్నబడింది. హల్లెలూయా. ఇదనన్నా లోకంలో ఉంటుంటే మనము క్రీస్తుకి ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం. మనం యేసు ప్రభు అంటే ఒకప్పుడు మనకు కూడా పట్టదు గిట్టదు అనే స్థితిలో నేను ఒకప్పుడు ఉన్నవాడిని. మీలో కూడా ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. అయితే మనము పూర్వము దూరస్తులమి. యేసయ్య మాట అన్నా మన దేవుడు కాదు, మనకు పట్టనటువంటి స్థితి. అయితే ఆయన యొక్క కృపాతిశయంను బట్టి, ఆయన గుణాతిశయం ప్రచురం చేయడానికి చీకట్లో ఉన్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించి, ఇదిగో రాజుల యొక్క యాజక సమూహములో ఆయనకు యాజకత్వము చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆయన సొత్తైన జనాంగము మార్చబడడానికి ఆయన లోకంలో నుంచి మనల్ని విమోచించి ప్రత్యేకించుకొని, ఆయన రక్తము చేత, పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను నన్ను కడుక్కొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, ఆయన సొత్తైన జనాంగము చేసి, ఆయన సొత్తైన ప్రజలుగా చేసి, మనతో నిబంధన చేసి, మనలను నిబంధన జనులుగాను, ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన జనులుగాను ప్రభువు మార్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలు అక్షరార్థమైనటువంటి ఇజ్రాయేలు వాళ్ళు. అయితే మనము ఎవరిమి అని అంటే, మనం అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేలు వారం కాదు. కానీ మనం ఇప్పుడు ఎవరము అని అంటే, యేసయ్య రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడినటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు వారిమి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా?
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ప్రజలేమో అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేల్ అయితే, మనము ఆత్మ సంబంధమైనటువంటి యేసయ్య రక్తం కడగబడిన ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు వారిని, వారు కూడా రాజు యొక్క యాజక సమూహముతో ఉన్నవారు, వారు అక్షరార్థమైన వారైతే మనం ఆత్మ సంబంధమైనటువంటి వారిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే అటువంటి రీతిలో ఉంటున్న మన జీవితంలో కూడా లోకం నుంచి ప్రత్యేకించబడి యేసయ్యను ఎరిగి సొంత రక్షకునిగా అంగీకరించి సత్యమైనటువంటి వాక్యాన్ని తెలుసుకొని లోకం వద్దనుకొని, లోకాశలు వద్దనుకొని, లోక విధానం వద్దనుకొని ప్రత్యేకించబడిన వారమై యేసయ్య అనేటువంటి సత్యాన్ని, సువార్తని, వాక్యాన్ని నమ్మి ఇది దేవుని వాక్యం అని, ఇది నిజంగా ఉన్నట్టు మనం మరణం తర్వాత ఉన్న సంగతిని ఎవడు వెల్లడిపరచిన సంగతిని, బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువు వెల్లడిపరిచిన సంగతిని మనం విని గ్రహించి విశ్వసించి దాన్ని గట్టిగా పట్టుకుంటూ దేవునికి ముందు యేసయ్య రక్తం కడగబడిన వారమై పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారముగా, నిబంధన జనులుగా, ఆత్మ సంబంధం వారుగా కట్టబడుచున్న వారముగా ప్రభువుకి అప్పగించుకొని ప్రభుత్వంలో కూర్చున్న వారుగా మనం ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము యేసయ్యను ఎరిగినంత మాత్రాన మారు మనసు పొంది మరి పాప క్షమాపణ, మన పాపాలన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై ప్రభు పాదాల చెంత మన కన్నీటితో ఆయన పాదాలను తడిపి మన పాపాలన్నిటినీ ఆ రక్తంతో ప్రోక్షింప చేయబడి కడుక్కొని పరిశుద్ధపరచబడి దేవుని ముందులో కూర్చున్నంత మాత్రాన మనం రక్షించబడిపోయినట్టు కాదు, మనము మన పని ముగించబడిపోయినట్టు కాదు. లోకం నుంచి ప్రత్యేకించబడి రక్షించబడిన మన జీవితాల్లో మరలా లోకానుసారంగా విధానంలోకి వెళ్ళిపోవడానికి, లోకంలో పడిపోవడానికి అపవాదైనటువంటి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, మనకు ఒక బాణం వేస్తూ ఏదో మనం ఎక్కడ ఏ బలహీనతలో ఉంటామో ఆ బలహీనతను బట్టి మనం ఎక్కడైతే లొంగిపోతామో, ఎక్కడైతే వంగిపోతామో, ఎక్కడైతే పడిపోతామో ఆ బాణం వేసి లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని యొక్క సముఖంలో చేర్చబడిన మనము మరలా లోకంలోకి కలిసిపెట్టేట్లుగా అపవాదైనటువంటి సాతానుడు పన్నాగులు పన్నుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క జీవిత కాలం వరకు కూడా నీ అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే వారికి జీవ కిరీటము ధరింప చేయబడుతుందని, జయించిన వానికే నా తండ్రి ఆలయంలో స్తంభముగా నాడుతానని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మన జీవితాలు కూడా యోబు భక్తుని జీవితాల్లో అపవాది చూసి వారి యొక్క కుటుంబంలోనికి వెళ్ళాలనుకొని ఆలోచించగలిగి అడుగు వేసినప్పుడు యోబు చుట్టూను, యోబు కలిగిన కుటుంబం చుట్టూను, యోబు కలిగిన సమస్తం చుట్టూ ప్రభు కంచి వేసినట్లుగా యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకున్న నాటి నుండి ప్రభు మనందరి చుట్టూ ఆయన రక్తమైనటువంటి రక్తపు కంచె కోట లోనికి మనం ప్రభు తీసుకుని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన చుట్టూ ఏముంది అని అంటే, యేసయ్య అనేటువంటి రక్తం అనేటువంటి కోట, యేసయ్య రక్తం అనేటువంటి కంచె కలిగినటువంటి తోటలోనికి, సంఘంలోనికి ప్రభు మనల్ని నాటాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే అపవాదైనటువంటి సాతానుడు వచ్చిన మన చుట్టూ యేసయ్య అనేటువంటి రక్తపు కంచె కోటలో మన ప్రభు నాటి ఉన్నాడు గనుక అపవాది మనల్ని ఏం చేయాలంటే మొట్టజాలడు. ఆమేన్. హల్లెలూయా. అడిగ చెప్దామా? హల్లెలూయా. అయితే ఆయన ముట్టజాలడు, కానీ ముట్టడానికి మనమే లోకంలో పడిపోవడానికి అవకాశం కల్పిస్తూ పన్నాగులు పండుతూ ఉంటుంటాడు. అయితే మన జీవితాలు కూడా ఏర్పరచబడిన మన జీవితాలు కూడా పరిశుద్ధపరచబడడానికి తీర్మానం కలిగి దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ప్రతి విశ్రాంతి దినాన, ప్రతి ఆదివారాన ప్రభు సమకూర్చబడుతున్న మన జీవితాలు కూడా అపవాది అనేటువంటి సాతానుడు మన జీవితాన్ని దిగజార్చడానికి ఏదో ఒక బాణాన్ని మన మీద ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయోగం చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. అయితే యోబు చుట్టూ కంచి వేయబడిన కారణాన్ని బట్టి అపవాది అంటే సాతానుడు వెళ్ళలేకపోయాడు. ఆ కారణం బట్టి ప్రభువుతో మాట్లాడుతున్నాడు, నువ్వు కంచె తీసి చూడు, ఆ వ్యక్తిని ఏందో నేను చూస్తాను, అప్పుడు నీ ఎదుటనే నేనేం చేస్తాడు అంటే నేను అపహాసించి, నేను దూషించి వెళ్ళిపోతాడు అని నిరూపించడానికి దేవునితోనే అపవాది సాతానుడు సవాలు చేశాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ఎవరిని నాశనం చేయడానికి? భక్తుణ్ణి, దేవుని భక్తుణ్ణి, ఏర్పరచబడిన వాణిని మరి ఎవరి చేతనే తను నలగొట్టాలనుకున్నాడు సాతానుడు అంటే, దేవుని దగ్గరికే పోయి దేవుని చేత నుండి అధికారం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడి ఏర్పరచబడిన వాడి మీదకే అపవాదైన సాతానుడు గురి ఏంటి? ఏర్పరచబడిన మన మీదనే వాడి యొక్క గురి. హల్లెలూయా. అయితే అటువంటి పరిస్థితుల్లో
తన యొక్క పునాది, యోబు యొక్క పునాది దేవుని యందు వేయబడినటువంటి పునాది అది బలమైనది గనుక కరువ రాని, ఉపద్రవమా రాని, వస్త్రహీనత రాని, అది ఏదైనా రాని, వచ్చిన దారే వస్తాయి కానీ వచ్చిన దారినే ఏం చేస్తాయి, వస్తాయి, వచ్చిన దారినే పోతాయి. నా ప్రభువు నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, మరి క్రొత్త నిబంధన భక్తుడి వలె పాత నిబంధన భక్తున్నటువంటి యోబు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కలిగి దేవునిలో వేసుకున్నటువంటి పునాది అది బలమైనటువంటి పునాదిగా మార్చబడింది కనుక తన యొక్క భక్తి జీవితాన్ని, తన యొక్క భక్తి సమర్పణ జీవితాన్ని అపవాదైనటువంటి సాతానుడు కుదిపించబడిన అది కదిలించబడలేదు. ఎందుకంటే అది నిత్య సియోను అన్నటువంటి క్రీస్తు బండ మీద కట్టబడింది కనుక ఆ బండని ఏ యొక్క మనుషుడు, ఏ యొక్క నరుడు, ఏ విరోధి దాన్ని కదిలించజాలడు. ఆమెను హల్లెలూయా, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే మన జీవితంలో కూడా అలాగుననే మన భక్తి జీవితాన్ని కదిలించాలని దేవుడే అపవాదైనటువంటి సాతానుడికి ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు, అప్పగిస్తాడు. నా భక్తుడు నా గురించి తెలుసుకున్న సంగతులు ఇవి, అయితే పడిపోకున్నట్లుగా నేను ఒక శ్రమ, ఒక పరీక్ష అనుమతిస్తూ నీ వశమై ఉన్నాడు అని ప్రభువే కూడా మన యొక్క భక్తి జీవితంలో చూడడానికి పరీక్షలుగా మనల్ని అప్పగించవచ్చు దేవుడే. ఆయన అప్పగించినంత మాత్రాన, ఆయన కోపించినంత మాత్రాన వాత్సల్యత చూపడం కాదు, ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు. ఇంత సహోదరు పాట పడిన రీతిగా ఆమెను హల్లెలూయా, కోపించుచునే వాత్సల్యత చూపించేవాడు. మనకు ఆశ్రయదుర్గము, ఆశ్రయపురము ఆయనే. మన జీవితంలో కూడా ఆ విధంగా అపవాదైనటువంటి సాతానుడు ఎవరి మీద కన్ను ఉంచి ఉంటాడు అని అంటే ఏర్పరచబడినటువంటి నా మీద, నీ మీద, మన మీదనే వాని కన్ను ఉంటుంది. అయితే అది గుర్తిరిగిన. అందుకని పౌలు అంటాడు, అపవాదిక తంత్రాలు ఎరగని వారిమి కాము మేము. వాడి తంత్రాలని, వాడి విధానాలని ఎరగని వారము కాదు, ఎరిగిన వారమై మరి ఆయన చిత్తానుసారముగా మనం పరిశుద్ధపరచబడమే దేవునికి చిత్తమై ఉన్నదని అపోస్తలుడైన పౌలు పత్రికలో సంఘాన్ని ప్రోత్సహించడానికి, దేవునితో బంధము అనుబంధంగా మార్చడానికి, ఆ బంధాన్ని బలవంతం చేయడానికి, బలముగా మార్చడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడుగా, సంఘాన్ని బలపరుస్తున్న వాడుగా అపోస్తలుడైన పౌలుని ప్రభు వాడుకున్నాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఇదినా మనం తెలుసుకోవాల్సిన సంగతులు, ఏర్పరచబడిన వారి మీద అపవాది అనేటువంటి సాతాను గురి ఉంటుంది, అది ప్రభువే అప్పగిస్తాడు. ఎందుకనంటే మనము మన భక్తి జీవితంలో కదిలించబడకుండా ఉండడానికి, స్థిరముగా ఉండడానికి ఆయన ఒకసారి భూమిని కంపింప చేశాడు. అది స్థిరమైనదిగా అలగనింది, స్థిరమైనది మరి ఇంకా స్థిరమైనదిగా మార్చడానికి ఆయన కుదిపాడు. అది స్థిరంగానే ఉన్నది. మరలా ఆయన భూమినే కాదు ఆకాశం కూడా కంపింప చేస్తానండి. భూమి అనగా మన పునాది, అయితే ఆకాశం అనగా దేవుని విషయంలో మన ఆత్మ సంబంధంగా ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగినట్లుగా మనకు వచ్చేటువంటి శ్రమలు బట్టి మొదట పునాది కదిలించబడుతుంది. అయితే ఆ పునాది మీద కట్టబడిన ఆత్మీయ స్థాయి, ఏ స్థాయిలో ఎంతగా వేరుపారాము, ఎంతగా లోతైన అనుభవం భక్తి చేశాము అన్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగా ఎదిగామో ఆ ఆకాశం అంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతున్న మన జీవితంలో అక్కడ కూడా మనల్ని ఏం చేస్తాడు, పునాది కదిలించబడుతుంది, ఆత్మీయ భక్తి స్థానం కూడా కదిలించబడుతుంది. కదిలించబడిన మన జీవితంలో కదిలిపోకుండా ఉండడానికి ప్రభువే మనకు పాఠాలు నేర్పిస్తాడు, ఉపదేశాన్ని అనుగ్రహించి తెలియపరిచి నేర్పించి తరఫీదు చేసిన తర్వాత మనకు శ్రమను అప్పగిస్తాడు. ఆ శ్రమలో నెగ్గిన వారం అయితే మొదట ఆశీర్వించిన దానికంటే యోబును రెండింతల ఆశీర్వాదాన్ని ఆశీర్వించినట్లుగా మనం కూడా మన భక్తి జీవితంలో ప్రభు నేర్పించిన దాని మీద స్థిరంగా ఉంటే, ప్రభు అనుమతించిన ఆ శ్రమను మనం స్థిరంగా ఉంటే ఆశీర్వించిన దానికంటే రెండింతల ఆశీర్వాదం ప్రభునామములో పొందుకుందుము గాక. ఆమెను హల్లెలూయా. మనం కూడా యోబు వల్ల భక్తి జీవితంలో స్థిరులమై కథల వారమై ఉండి లోకంలో మరి ఆకాశం వెలిగించు జ్యోతుల వలె వాక్యాన్ని చేతపట్టుకున్న వారమై సాక్షులుగా బ్రతుకున్నట్లుగా వాక్యమైన పునాది మన జీవితం కట్టుకోగలిగితే ఆశీర్వదించబడిన దానికంటే మనకు అనుమతించబడిన శ్రమల్లో మనం నెగ్గేవారుగా ఉండిన యెడల ఆయన కృప మీద, ఆయన కృపాశక్తి మీద ఆధారపడినందువలన ప్రభు యొక్క మహాకృప మనల్ని ఆశీర్వదించిన దానికంటే రెండింతలటువంటి ఆశీర్వాదం పొందినట్టు ప్రభు కృప చూపుతాడు. ఆమెను హల్లెలూయా. అయితే ఈ దినాన చూడండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి
ఏ విధముగా తను ఎన్నుకోబడ్డాడు, ఏ విధముగా ఉన్నాడు, ఏ విధముగా తను దీవించబడ్డాడు, దాన్ని చూసి దేవుడు ఏ స్థానంలో పెట్టాడు, ఆ స్థానాన్ని చూసినటువంటి విధానంలో తనకు ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో తాను స్థిరుడుగా కదలని వాడుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు తను ఏ విధంగా ఏ స్థితిలో పెట్టాడు అన్న సంగతుల్ని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, మహోన్నతమైనవి. గట్టిగా చప్పట్లు కొడదామా? మౌనం ఉండదు. గట్టిగా. ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న ఆమేన్. నీతో నాకున్న అనుబంధము నీ తీర్మానమే, నీ ఆలోచనలు నా తీర్మానాలే. ఎన్నో మారులు నిన్ను బాధించగా నా ఆలోచనలే, పలుమారులు నిన్ను విసిగించగా నా తీర్మానాలే. ఎన్నో మారులు నిన్ను బాధించగా నా ఆలోచనలే, పలుమారులు నిన్ను విసిగించగా నీ కరుణ నాపై చూపించి నన్ను, నీ కరుణ నాపై చూపించి నన్ను క్రమపరచి స్థిరపరచి దీవించినావు, క్రమపరచి స్థిరపరచి దీవించినావు. నా రాజా నీ తీర్మానమే విలువైనది, నా రాజా నీ ఆలోచనలు ఫలభరితమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు, నీ తీర్మానమే ఘనమైనవి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఇజ్రాయేలు ప్రజలు నిబంధన జనులు, అక్షరార్థమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు నిబంధన జనులు. దేవునికి విరుద్ధంగా పాపం చేయడం బట్టి వారు చూడండి, అబ్రహాము దేవునితో నిబంధన చేసేటువంటి ఆ సమయాన్న నిద్రపోయాడు. నిద్రపోయిన కారణం బట్టి అబ్రహమా, నేను నీతో నిబంధన చేయబోతున్నాను, దాన్ని చేయవలసినటువంటి విధానము ఏంటని తెలియపరిచి నేను వస్తాను, మధ్యలో నేను వెళ్తాను, నీవు ఎదురు చూడు అబ్రహమా అని నేను నీతో నిబంధన చేస్తాను అనంటే, మరి దాన్ని ఆ బలిపీఠాన్ని తోలి 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 ఏ గ్రద్దలు ఏ కాకులు ఆకాశపక్షి వాలకుండా దాన్ని తోలి 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 ప్రొద్దు కుంకిన తర్వాత అలసిపోయిన వాడే అలాగనే నిద్రపోయాడు. హల్లెలూయా. ఎట్లా మనం సోలిపోతాం ఇప్పుడు అట్ట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా సోలిపోతే 450 సంవత్సరాలు తన జనులు, నిబంధన జనులు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి బానిసగా అప్పగించబడిపోయారు. వారు వెట్టి పనులు చేసే వరకు మార్చబడిపోయారు. రక్షించబడిన నీవు దేవుడు ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని అప్పగించి తెలియపరిచిన నిన్ను తన వాక్కు ద్వారా నీతో బయలుపరిచి నీకు ఉపదేశం చేసి నీకు తెలియపరిచిన సంగతులను బట్టి ఆయన నువ్వు ఎలా నడిపించబడాలో, ఎలా నడవాలో అన్న రీతిలో నడిపించబడకపోతే
నీవు చేయవలసిన పని నువ్వు చేయకపోతే, ప్రభువు నీకు తెలియపరిచిన సంగతులు బట్టి నువ్వు అలాగూ చేయకపోతే, నీవే ఆ పని చేయకపోతే నీ ద్వారా నీ సంతానం ఇబ్బంది పడేటువంటి రీతులుగా నువ్వు ముఖ్యమైన వారిగా ఉండిపోతావు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసం నిలిచిన వాడే, నిరీక్షించడానికి ఆధారం లేని సమయంలోనే దేవుని యొక్క మాట మీద నిరీక్షించిన వాడే 100 సంవత్సరాలప్పుడు వాగ్దానం పుత్రునటువంటి నవ్వు అని అర్థమిచ్చు ఇస్సాకును పొందుకున్నాడు. అయినప్పటికీ తను నిద్రపోయిన కారణం బట్టి, నిద్ర అనేది సహజమే. ఒక సేవకుడు చెప్పినట్టుగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి నిద్రపోతే ఎట్టుంటుంది అందరినమ్మా? ఎట్టంటావా? హల్లెలూయా. నువ్వు పోవడమేనా? మరి అంతే మరి. కాబట్టి అట్లా అబ్రహాం ఆ కునిగిన కారణం బట్టి 450 సంవత్సరాలు ప్రభు ఐగుప్తుకి అప్పగించేశాడు. అయితే మరలా వారిని తీసుకొచ్చి వారు స్వకీయ జనంగా చేస్తున్న తర్వాత, మరి రాజులు దేవునికి విరుద్ధంగా పాపం చేయడం బట్టి, జనులు పాపం చేయడం బట్టి దేవుడు వారిని బబులోను అనేటువంటి దేశానికి చెరగా అప్పగించేశాడు. దేవుడే వారిని చెరలోనికి అప్పగించేశాడు. హల్లెలూయా. ఆ అప్పగించబడినప్పుడు ఆ నెబుకద్నెజరు రాజు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లో, యోధావారు వంశాల్లో, ఇజ్రాయేల్ వంశాల్లో ఉన్న వారిని ఏ విధముగా చేశాడు, ఎలా పరిస్థితుల్లో ఆ వ్యక్తులు ఏ విధంగా ప్రభువు చేత ఎన్నుకోబడిన వ్యక్తుల చేతులు ఏవి అనుమతించబడ్డాయి, ఏ విధంగా నిలబడ్డారు, ప్రభు ఏం చేశాడు అన్న విషయంలో కొన్ని నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. త్వరగా చదవాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. రాజు అస్వేనజు అన్న తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును, ఏందమ్మా కొంచెం నీకు ఎక్కువ పెట్టేస్తున్నారేమో ఇంట్లో వాళ్ళు, నాకు అర్థం కాల, బాగా చదువు. నీకు ముక్క ఎక్కువైపోయింది, అందుకని 4 సడలి చదువు బ్రదరు. సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క ప్రజలు బానిసలుగా అప్పగించబడి బానిసలుగా ఉంటున్నట్టు ఆ బబులోను సామ్రాజ్యానికి మరి ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా అప్పగించబడిన తర్వాత ఆ యొక్క రాజు నెబుకద్నెజరు రాజు బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉంటున్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే అస్వేనజు అనేటువంటి నపుంసకుల అధిపతిని పిలిపించి, అయ్యా ఇదిగో ఇజ్రాయేల్ యొక్క ప్రజల్లో నుంచి బానిసలుగా మనకు చెరపట్టుకుని వచ్చాము కదా, అందులో రాజవంశంలో ఉన్న వారిని, ముఖ్యులైన వారిని, సౌందర్యము లోపము లేని వారిని కొందరు బాలులను రప్పించి నా ఎదుట నిలవబడినట్లు వారికి తర్ఫీదునివ్వమని అస్వేనజు అనేటువంటి నపుంసకుల అధిపతికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి చూడండి, ఒక రాజు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నాడు, ఏ విధంగా ఎన్నుకున్నాడు చూడండి. అక్కడ రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 4వ వచనం చూడండి. కొంచెం పైన ఇజ్రాయేల్ రాజవంశంలో, ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై, హల్లెలూయా. ఒక్కొక్క మాట చదువుకుందాం బ్రదర్. చూడండి, ఇజ్రాయేలీలలో ఏ వంశం అంట? ఏ వంశము? రాజవంశం. ఒక రాజు, బబులోను రాజు, ఒక అన్య రాజు ఇజ్రాయేల్ వంశాల్లో అందరిని ఎన్నుకుంటున్నాడంటే అందరిని కాదు, కానీ ఎవరిని ఎన్నుకుంటున్నాడు అంటే రాజవంశంలో ఉన్నవారిని ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిలు దేనికి ప్రామాణికం కాదు అనంటే, కులానికి, వర్గానికి, ప్రాంతానికి ప్రామాణికమైనటువంటి గ్రంథం కాదు బైబిల్ గ్రంథం. వాటన్నిటికీ అతీతమైనది
బైబిల్ గ్రంథం. ప్రతి ఒక్క మనుషుడు ఆదాం ద్వారానే వచ్చాడు. ఆదాము దేవుని ద్వారా వచ్చాడు. ఆదాం ద్వారా చేయబడినటువంటి ప్రతి మనుషుడే ఆయా ఆయా రకాలుగా సంక్రమిస్తూ వచ్చినటువంటి జనాభే మన ముందున్నటువంటి ప్రతి జనాభా అయినా సరే. హల్లెలూయా. మనందరం ఎవరి ద్వారా వచ్చిన వారమంటే మొదటి పురుషుడు ఆదాము ద్వారా వచ్చిన వారమే. అయితే రాజవంశము అన్నటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే రాజవంశంలో ఉన్న వారిని ఎన్నుకునేటట్లుగా రాజు నపుంసకుల అధిపతికి ఆజ్ఞ ఇస్తున్నాడు. మనము కూడా ఒకప్పుడు లోకంలో ఉన్న వారిమి, మనము కూడా ఈ యొక్క ప్రపంచం యొక్క ధర్మం చొప్పున నడుచుకుంటున్న వారిమి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించి నడుచుకున్న వారిమి. అయితే మనల్ని ఆయన యొక్క కృపాతిశయను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆయన రక్షణ కడిగి మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. అయితే మనలో ఇప్పుడు ఏమీ లేదంటే కులము లేదు, వర్గము లేదు, ప్రాంతీయ తత్వము లేదు. మనందరం ఎవరము అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యేసయ్య కార్చిన పరిశుద్ధమైన రక్తం చేత కడగబడినటువంటి వారిమై మనందరం ఆయన రక్తం చేత కడగబడినటువంటి క్రీస్తు నిబంధన జనులమే. హల్లెలూయా. క్రీస్తు రక్తం అనేటువంటి నిబంధన జనులు మనం. అయితే మనందరమే యేసయ్య రక్తం చేత కడగబడిన క్రీస్తు బిడ్డలమే మనందరమే. హల్లెలూయా. అయితే మనలో ఏమి లేదనంటే కులము లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, కానీ మనందరం ఎవరుము అనంటే యేసయ్య రక్తం చేత కడగబడిన వారిమి. అయితే మనలో ఇంకా పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ప్రవర్తన మనలో కనబడుతుందా? ఆచార సంబంధమైనటువంటి ప్రవర్తన కనబడుతుందా? మరి ఏ విధమైనటువంటి విధానం ఉన్నదా అనేది మన జీవితం మనం సరి చేసుకోవాలి. మనలో యేసయ్య అనేటువంటి విధానం ఇది ఒక మార్గమే కానీ ఇది ఒక మతమైనది కాదు, లేకపోతే మరొకటి కాదు, కానీ ఇది ఆచరించడానికి ఆచార సంబంధమైనది కాదు, కానీ ఇది ఒక మార్గం. ఈ మార్గం ఆత్మానుసారమైనటువంటి మార్గం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేను ఉత్సాహంగా మీరు ఉన్నప్పుడు మీరు నీరసలిపోతుంటే మరి అదొక రకంగా ఉంటుంది. మీరు ఎట్టున్నాయా మనం ఉండాల్సిన మనం అట్నే ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఆ రాజు అంటాడు, ఒక అన్య రాజు అంటాడు, ఇజ్రాయేలీలలో రాజవంశంలో నిజమే మరి ఆయనతో మనం సమీపస్థంగా మార్చబడడానికి అబ్రహాము వంశంలో ఎన్నుకున్నాడు. అబ్రహామ నీ వలనే సమస్తమైనటువంటి భూమి మీద సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని అబ్రహాము కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, అబ్రహాం వంశాన్ని ఎన్నుకున్నాడు. అయితే మనము కూడా లోకంలో ఈ యొక్క ప్రపంచం యొక్క ధర్మం చొప్పున నడుచుకున్న వారమే అయినప్పటికీ ప్రభు యొక్క రక్తం కడగబడిన వారమై మనం కూడా విశ్వాసం బట్టి అబ్రహాము వంశాలుగా ప్రభువు మార్చాడు. స్తోత్రం చెప్పండి. అలాగ మార్చి అందులో నుంచి మనల్ని ప్రత్యేకించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నట్టే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఆ మాటను చదువుకు ముందుకు వెళ్దాం. త్వర చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరిమి ఇప్పుడంటే రాజులైన అంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడిన వారిమి. దేని బట్టి అనంటే విశ్వాసం బట్టి, ఆయన రక్తం చేత కడగబడిన విధానాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని కూడా ప్రభు ఏం చేసుకున్నాడు అని అంటే రాజవంశంలో ఉండేటట్లుగా ప్రభు మనల్ని మార్చుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ఆ ఇశ్రాయేల్ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి రాజవంశంలో ఉన్నటువంటి వారిని ఒక అన్య రాజు ఎన్నుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేసుకున్నాడు అని అంటే మనల్ని కూడా రాజవంశంలోనికి మార్చబడేటట్లుగా మనల్ని ప్రభువు మనం మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు ఎవరి మీద కళ్ళు పడ్డాయి అనంటే ఇశ్రాయేల్ ప్రజల మీద కళ్ళు పడి రాజవంశంలో ఉన్న వారి మీద పడి అందులో కొంతమందిని ఎన్నుకున్నారు. ఇశ్రాయేల్ వారందరూ చెరపట్టుకొని వస్తే ఆ ఇశ్రాయేల్ చెరపట్టుకున్న వారిలో కొందరిని బాలురలను ఏ బాలురలను అంటే రాజవంశంలో ఉన్నటువంటి బాలురలను రప్పించాడంట రాజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బాలులను రప్పించి రాజవంశంలో ఉన్న వారిని రప్పించి
ఆ రాజవంశంలో వారు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? చదవండి ఆ మాటని. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఒక అన్య రాజే ఇశ్రాయేలు రాజవంశంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వారిని, లోపం లేని వారిని, సౌందర్యం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, తత్వజ్ఞానం అన్ని విధాలుగా విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వారిని, కొందరు నిలువదగిన వారిని నా ఎదురు నిలవబెట్టండి అని చెప్పి వారికి 3 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చి మన భాషను మన జ్ఞానం నేర్పించమని రాజు అస్పెనజు అనే నపుంసకుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఒక రాజు ఎదురు నిలవబడడానికి ఒక వంశం ఎన్నుకుంటున్నాడు, లోపం లేని వ్యక్తులు ఎన్నుకుంటున్నాడు, సౌందర్యం కలిగి, జ్ఞానము కలిగి, విద్య ప్రావీణ్యత కలిగినటువంటి అన్ని విధాలుగా సరిచేయబడి నిలవదగినటువంటి వారిని ఏర్పరచుకొని నిలబెట్టించాలని అధిపతికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన నీవైనా, నేనైనా, మనమైనా ఆత్మ సంబంధమైనటువంటి మన విధానంలో యేసయ్య మనల్ని ఎన్నుకోవడంలో మనం ఏ జ్ఞానం పొంది ఉన్నామని మన ప్రభువుని ఎన్నుకున్నాడు, ఏ మంచితనం ఉందని ప్రభువుని ఎన్నుకున్నాడు, ఇది చెప్పుకోదగిన కార్యమని ప్రభువుని ఎన్నుకున్నాడు, ఏ సంగతిని బట్టి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడంటే మనలో ఉన్న ఏ సంగతిని బట్టి ఆయన మనం అర్హత పుట్టించి మనల్ని ఎన్నుకోలేదు. కానీ మనం బలహీనమనే, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న వారమనే, మన బలహీనమైన వెర్రివారమని అని ఎరిగి జ్ఞానులను సిగ్గుపరచడానికై బలహీనటువంటి వెర్రివారి మనల్ని, జ్ఞానులను సిగ్గుపరచడానికి బలహీనటువంటి మనల్ని ఆయన కోసం పరిచయం కోసం ఎన్నుకున్నాడు. ఆమెను హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరు ఎన్నుకున్నాడు? ఆయన బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన స్వకీయ జనాంగముగా ఆయన మనల్ని మార్చుకున్నాడు. ఒక రాజే లోపం లేని సౌందర్యము, సకల విద్య ప్రావీణ్యత కలిగిన ఉన్నట్లుగా నిలబడ్డట్లుగా ఒక రాజే ఎన్నుకుంటే, మరి ప్రభు ఎదురు నిలబడాలి అని అంటే ఇదనా ఈ యొక్క ధన్యత ఎంతోమందికి లేని ఈ ధన్యత, రక్షణ జీవితం నీకు నాకు ప్రసాదించబడింది. ధనికులుగా పేరు ప్రఖ్యాతి కలిగిన వరకు లేని ధన్యత నీకు నాకు ప్రసాదించబడింది. అయితే మనము కూడా ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై సౌందర్యం లోపం లేని వారు రాజు ఎదురు నిలబెట్టించడానికి ఆయన కొందరిని ఎన్నుకున్నట్లుగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? మన సాక్ష్య జీవితాల బట్టి అనేక మంది రక్షించబడి ప్రభు ఎదురు మనం నిలవబడాలని. అయితే మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాము అన్నది వాక్యానుసారంగా మనం సరి చేసుకోవలసినటువంటి జీవితం కలిగిన వారమే ఉంటున్నాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో అందరూ ఏర్పరచబడలేదు, కానీ కొందరు ఏర్పరచబడ్డారు. ఆ కొందరిలో చూడండి, ఆ కొందరిలో నుండి ఇంకెంతమందిని ఏర్పరచుకున్నారో సెలెక్ట్ చేశారో చూద్దాం. 6వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యము, సకల విద్య ప్రావీణ్యత కలిగి, జ్ఞానం కలిగిన వారు కొందరిని ఏర్పరచుకున్నాడు. ఆ కొందరిలో నుండి మరికొందరిని ఏర్పరిచాడు రాజు. చూడండి, 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. హల్లెలూయా. ఇశ్రాయేలు చెరపట్టబడ్డారు బబులోను దేశానికి. చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు వాళ్ళు కొందరిని తత్వజ్ఞానము, సౌందర్యము, లోపం లేని వారిని ప్రత్యేకించుకున్నాడు. కొందరిలో ప్రత్యేకించుకున్నాడు. ఆ కొందరిలో ఇప్పుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? అరుణం తల్లి, ఎంతమంది? 120 మంది, 120 మందిని ఎన్నుకున్నాడు. ఆ 120 మంది ఎన్నుకున్నటువంటి రాజు ఆ 120 మందిలో కూడా ఇంకెంతమంది ఎన్నుకున్నాడు? చదవండి. ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆమేన్. హల్లెలూయా. అడిగి చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజవంశంలో కొందరిని ఎన్నుకున్నాడు,
ఆ కొందరిలో నుండి 120 మంది ఎన్నుకున్నాడు. ఆ 120 మందిలో నుంచి ముగ్గురిని వేరుపరుచుకున్నాడు. ఆ ముగ్గురిలో ఇప్పుడు ఎంతమందిని ఏర్పరచుకున్నాడు కింద చదవండి. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఆమీన్ హల్లెలూయా. ఇశ్రాయేలు రాజవంశంలో అందరూ ఉన్నారు. అందరిలో కొందరిని ఎన్నుకున్నాడు. ఆ కొందరిలో 120 మందిని ఎన్నుకున్నాడు. ఆ 120 మందిలో ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురులో ఒకరిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే ముఖ్యుడైనటువంటి దానియేలు. ఆమీన్ హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానియేలు అన్న పేరుకి దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం ఇచ్చేటువంటి దానియేలే ముఖ్యుడంట. ఆ ముఖ్యుడైనప్పుడు చూడండి, యోబు ఆశీర్వదించబడిన కారణం బట్టి అపవాదైన సాతానుడు ఆ యోబు కుటుంబం మీద కన్ను వేశాడు. కన్ను వేయలేదా? కన్ను వేశాడు. వేసాడా? కన్ను వేశాడు. కన్ను వేసిన యోబు కలిగిన సమస్య చుట్టూ ఏమి వేయబడింది? దయాగర్ బ్రదరు, ఏమి వేయబడింది? కంచి వేయబడి ఉన్నది. అయితే చూడండి, కంచి వేయబడినటువంటి ఏర్పరచబడినటువంటి యోబు మీద కన్ను వేసినప్పుడు ఏర్పరచబడి ఇశ్రాయేలు రాజవంశంలో ఉంటూ రాజు ఎదురు నిలవదగినటువంటి కొందరిలో ఒకడై ఉంటూ ఆ కొందరిలో 120 మంది ప్రత్యేకత కలిగిన వారుగా ఉంటూ ఆ 120 మంది ముగ్గురు ప్రత్యేకించబడిన వారుగా ఉంటూ ఆ ముగ్గురులో ముఖ్యుడిగా దానియేలు ఉంటున్నాడంటే, రే ఆడక పో హల్లెలూయా. ఆ దానియేలు ముఖ్యుడిగా ఉంటున్నాడంటే దానియేలు మీద కన్ను ఆ యొక్క ప్రధానంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ జనులకైనా కావచ్చు, సాతానుకైనా కావచ్చు, కన్ను లేకుండా ఉంటుందంటారా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏర్పరచబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద, దేవుని యొక్క శక్తిని జనంగా మార్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఆత్మీయతలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మీద అపవాదైనటువంటి సాతాను యొక్క కన్ను గురి నిలిచి ఉంటుంది. నువ్వు ప్రభువుతో ఎప్పుడైతే సంబంధాన్ని సమకూర్చుకున్నావో, లోకం వద్దనుకున్నావో, పాపం వద్దనుకున్నావో, దేవునితో ఒక పరిశుద్ధమైన జీవితం చేయడానికి దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ప్రభువుతో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేయడానికి సంఘంలో సమకూర్చబడ్డావో ఆనాటి నుండి నీ పైన మరణం వరకు నీ మీద కన్ను ఉంటూనే ఉంటుంది. అలాగనే ఇక్కడ చూడండి, దానియేలు ఇంత ముక్కుడే ఉంటున్నప్పుడు ఇప్పుడు దానియేలులో సౌందర్యము లోపం లేని వ్యక్తిగా ఏమైనా ఉంటున్నారంటే కాదు. కానీ రాజు ఎదురు నిలవదగినటువంటి రీతిలో నిలవబడిన వాడుగా వారిలో ఉంటూ వారందరిలో ముక్కుడే ఉంటున్నాడు దానియేలు. హల్లెలూయా. మరి ఈ దినాన నీ ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాల్లో, నీ సంఘంలో, ఒకవేళ మన కుటుంబంలో, మన గ్రామంలో మనము ఏ విధమైనటువంటి స్థానాన్ని పొందుకునే వారంగా ఉండాలని ఆశపడే రీతిలో మనం ఉన్నాం? నీకు ఏ విధమైన స్థానం కావాలనుకుని కోరుకుంటున్నాం? నేను వాక్యం చెప్తున్న నా జీవితాల్లో వాక్యం చెప్పడానికి ఇష్టపడేటువంటి అనుభవంలో ఉంటూ వాక్యం చెప్పడానికైనా, వాక్యం చెప్తున్నటువంటి నా జీవితంలో ఒక అడుగు కిందకి దిగి ఆ వాక్యానుసారంగా బ్రతకాలి అనేటువంటి విధానంలో నా జీవితం ఉన్నదా? సంఘానికి తెల్లబట్టలేసుకుని చెప్తున్నటువంటి నా జీవితంలో నాకు ఎటువంటి తీర్మానాలు ఉన్నాయి, నాకు ఎటువంటి ఆశలు ఉన్నాయి? ఆ ఆశలుగానే ఉన్నదా, లేకపోతే చెప్పేటువంటి విధానంగా ఉందా? చెప్పిన మాట అనుసరించి నడవడానికి, జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు కృపకు అప్పగించుకున్నటువంటి రీతిలో, స్థాయిలో నా జీవితం ఉన్నదా అని నన్ను నేను ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోకున్నట్లుగా నన్ను నేను ఏం చేస్తాను అంటున్నాడు పౌలు. నల్లగొట్టినటువంటి తనం లేకపోతే ఇతరులకు మనం ఏం చేయలేమంటే ఒక మాదిరికరంగా ఉండలేం. అయితే మీకు అనుగ్రహించినటువంటి మరి ఆత్మీయ స్థానాన్ని బట్టి మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. అటువంటి బిడ్డలు ప్రభు సంఘంలో ప్రభు నాకు ఇచ్చిన కొరకై ప్రభు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, దానియేలు మీద ఏ విధంగా కన్నుబడింది అన్న సంగతిని చూద్దాం. త్వరగా చదవండి. 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనం చదువు. ఈ దానియేలు ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక
రాజ్య అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. రాజు ఉద్దేశించలేదు, అందరి మీద ప్రధానులుగా ఇతను నియమించాలని రాజు ఉద్దేశించి మనసులో పెట్టుకొని ఉంటే, దాని తర్వాత జరిగిన సంగతులు చూడండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలోను ఆ, 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 కాడు. హల్లెలూయా. ఈ రాజుకి ధాన్యాలు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, జ్ఞాన మరి యథార్థతను భక్తి జీవితాన్ని బట్టి, యథార్థతను బట్టి, కలిగినటువంటి మంచితనాన్ని బట్టి అందరి పైన అధిపతిగా నియమించాలని రాజుకి ఇష్టమై ఉంటే, ఆ అధిపతులకి కావచ్చు, మరి ధాన్యాలతో పాటు ఉన్నటువంటి అధికారులకైనా కావచ్చు, అధిపతులకైనా కావచ్చు, ప్రధానులకైనా కావచ్చు, ఇది ఏం చేయబడింది అని అంటే, రాజు ధాన్యాలను ముక్కుగా ఎంచుకోవడము ఎవరికి నచ్చలేదు? సొందరక్క, ఎవరికి నచ్చలేదు? ఆ ప్రధానులకి అధిపతులకు నచ్చలేదు. చూడండి, ఆ మనుషుల్ని అపవాదైనటువంటి సాతానుడిగా మనం ఎంచుకుందాం, ధాన్యాలు ఒక విశ్వాసగా ఎంచుకుందాం, రాజుని దేవుడి స్థానంలో పెడదాం. పోల్చుకుంది, ఇది పోలికే తప్ప మరొకటి కాదు. ఒక ఊహాత్మక అతిశయ మరి ఒక రూపక అలంకారం అనగా, అలంకారం అంటే ఏంది? రూపక అలంకారం తెలుసా? అది కొంచెం గ్రామర్ తెలిసిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అతిశయోక్తి కారణంగా అంటే పోల్చి చెప్పుకోవడం, గోరంత దాన్ని కొండంతగా చేసి దాన్ని పోల్చి చెప్పడం. ఇట్లాగ వాక్యాన్ని ఆత్మ సంబంధంగా పోల్చుకుందాం. ఇప్పుడు రాజు స్థానంలో దేవుని పెడదాం, మరి దానియేలు స్థానంలో ఒక విశ్వాస అయినా కావచ్చు, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా కావచ్చు, అది విశ్వాస లేకపోతే పరిచారకుడా, సేవకుడా, మరి ఇంకా ఏదైనా సరే, ఆ స్థానంలో దానియేలు స్థానంలో ఒక విశ్వాసమైన సేవకుని పెట్టుకుందాం. మరి మనుషుల స్థానంలో, ఆ ప్రధాన అధిపతుల స్థానంలో సాతానుగా పెట్టుకుందాం. చూడండి, వీరి మధ్యలో ఏ విధంగా దానియేలు ఉంటున్నాడు. దానియేలు రాజు దృష్టికి ఇష్టడుగా మార్చబడిన వాడుగా దానియేలు ఉంటున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరి పైన అంటే 120 మంది ప్రధానులు అయితే అందులో 3 వేరుపరిస్తే 120 మంది అధిపతులైతే అందులో 3 ప్రధానులైతే ఆ ప్రధానులో ముఖ్యుడు దానియేలు. ఎందుకు ఈ దానియేలు ముఖ్యుడు అని అంటే, చూడండి ఇక్కడ రాయబడిన మాట చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, స్తోత్రం చెప్పండి, శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ దానియేలు మీద రాజుకు మనసైంది కాబట్టి, ఇష్టమైంది కాబట్టి, అది అధిపతులకి ఆ అధికారులకి అది గిట్టలేదు. గిట్టని కారణాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. ఆ గిట్టని కారణాన్ని బట్టి దానియేలులో ఏదైనా లోపం దొరికితే ఆ లోపాన్ని బట్టి రాజు ఎదురుకి, దేవుని ఎదురుకి తీసుకుని వెళ్ళి అపవాదైన సాతానుడు ఒక విశ్వాస పైన దేవుని యొక్క నిబంధన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడుతున్న బిడ్డ మీద ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు నేరాలు మోపేవాడుగా ఉంటాడు. ఎవరు? అపవాదైనటువంటి సాతానుడి యొక్క పని ఏంటి అని అంటే, వాడు నేరాలు మోపేవాడు. ఇప్పుడు రక్షించబడిన నీవు పాపం వైపు మళ్ళించి ఆశ పుట్టిస్తాడు, అందులో ఆనందింప చేస్తాడు, చివరికి ఆవేదన మిగిలిస్తాడు, పాపం గెంచుతాడు. నువ్వు పాపం చేసావు, నీవు దేవుని నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అని నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేసేట్లు చేస్తాడు. వాడు నేరాలు మోపేవాడు. అయితే దానియేలు మీద కూడా నేరాలు మోపాలనుకున్నాడు, కానీ దానియేలులో ఏ లోపమైనను ఏ నేరమైన వాళ్ళు ఏం చేయలేకపోయారంట. మరి నన్ను చూస్తే, నాలో నీలో మనలో చూస్తే ఎన్ని ఉంటాయి, ఎన్ని కనబడతాయి? హల్లెలూయా. చెప్పడానికి వాక్యం, ఈ పెదవి వచ్చి, మా సంఘంలో ఒక వ్యక్తి అంటాడు, ఈ పెదవి వచ్చి ఈ పెదవి పడడానికి పెద్ద విషయం కాదంట. ఈ పెదవి వచ్చి ఈ పెదవి పడడానికి ఎంతసేపు? అయితే ఈ పెదవి నుంచి ఈ పెదవి మీద పడ్డ మాట మీద నిలబడమే కష్టం. హల్లెలూయా. ఒక బ్రదరు ఒక ఆయన ఏమో వాక్యం చెప్పి ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఏమో ఆరాధన చేసే ఆయన ఉన్నాడు.
ఈ ఆరాధన చేసే ఆయన ఈ ఆరాధన చేయడం ఎక్కువైపోయి డ్రమ్ములేమో ఆపలా, ఎక్కువైపోతున్నాయి. ఈయన ఆపాలనుకున్నా వాళ్ళు ఆపనేలా. స్తోత్రం చెప్దామా? మీరు ఎట్టనుకుంటున్నారు? వాక్యం ఆపయ్యా స్వామి అని అనుకుంటున్నప్పుడు ఆపట్లేదు కదా. హల్లెలూయా. ఇంక చాలు స్వామి ఆప, మీరు అనుకుంటున్నారు ఆపట్లేదు కదా. అట్టా ఈ ఈ ఆయన ఆపుతున్న కొంచెం టెంపో పెంచేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తానికి 10 నిమిషాలు జరగాల్సిన ఆరాధన 15-20 సంవత్సరాలు సాగిపోయింది. అట్ట అయిపోయిన తర్వాత ఇంకా ఆరాధన అయిన ఇంకేం స్టార్ట్ అవుతుంది? ఏం స్టార్ట్ అవుతుంది? వాక్యం స్టార్ట్ అవుతుంది. ఆయన కూడా ఆయన 10 నిమిషాలు చేసిన ఆరాధన 20 నిమిషాలు చేసిన ఆయన చూసి ఈయన అరగంట చెప్పాల్సిన ఆయన ముక్కలు కానీ గంట దాకా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తులు ఒక చోట ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏమని? ఆరాధన ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారా? వాడు కూడా చేయగలుగుతారు ఆరాధన అని వాక్యం చెప్పిన ఆయన అంటాడు. అయ్యో, వాక్యం వాడు కూడా చెప్పగలంటాడు ఈయన ఆరాధన చేసిన ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, ఈయన అన్నాడు, ఆయన అన్నాడు. అట్లా మన జీవితంలో చూస్తే మనం నేరాలు మోపేటువంటి వ్యక్తిగా అపవాది ఉంటాడు. అయితే మన జీవితాలు చూస్తే దానియేలు మీద కూడా నేరాలు మోపే వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే దానియేలు ఏ లోపమైనను ఏ నేరమైనను వారు కనుగొనలేకపోయారంట. హల్లెలూయా. మనము కూడా దేవుని కృపకు అప్పగించుకొని మనము కూడా దానియేలు బ్రతికినట్లుగా సంఘములో సమాజంలో ఉంటున్నటువంటి విధానంలో మనం కూడా దానియేలు వల్ల ప్రభు కోసం బ్రతుకుతాము కాక. ఆమేన్. హల్లెలూయా. అలా బ్రతుకున్నటువంటి దానియేలు జీవితంలో వారు కన్నేసి ఒక పన్నాగం పన్నారు. ఏమని అంటే, దానియేలు దేవుని విషయంలో తప్ప, ఈ ఒక్క విషయంలో తప్ప ఆయనకి ఏం లోపం కనుగొనలేము. అయితే రాజు దగ్గరికి వెళ్ళి మనం ఒక శాస్త్రం చేసుకుందాం. ఆ శాస్త్రంలో 30 దినాలు ఏ మనుషుడైనా, ఏ దేవునికైనా సరే, ఏ మనుషుడికైనా సరే ప్రార్థనలు చేయకూడదు, రాజు యొక్క సంస్థానంలోనే ఉండాలి అన్నది ఆలోచన చేసి ఈ రాజు ఎదురుకి వెళ్ళి తాకీదులు దాని మీద స్టాంప్ వేసి సైన్ చేసుకోవడానికి రాజు ఎదురు గుమ్ముకూడి అందరూ ఒకసారికి వెళ్ళారు. ఏమయ్యా ఇలా వచ్చారు, ఏమైంది? అయ్యా, మీ వద్ద నువ్వు ఒక శాసనాన్ని విడుదల చేసుకోవడానికి రాసుకోవడానికి వచ్చా. ఏంటి సంగతి? 30 దినాలు నీ యొద్ద ఉండాలి, ఏ మనుషులకైనా ఏ దేవునికైనా ప్రార్థన చేయకూడదు. సరే అయితే మీ ఇష్టమే అని చెప్పి రాజు చేసిన తర్వాత మరి వారి యొక్క ఆలోచన రాజు ఎదురుకి వెళ్ళి వారు రాసుకున్నటువంటి ఆ శాసనము ఎవరిని బట్టి రాయబడింది? ఎవరిని బట్టి? దానియేలును బట్టి రాయబడినటువంటి శాసనం అది రాజుకి ప్రయోజనకరము కానీ, రాజు యొక్క సంస్థలో ఉన్న వారికి ప్రయోజనకరంగా కానీ, మరి ఏదైనా ఒకవేళ చూడండి, ప్రార్థన చేసి వారి దేవులకు ప్రార్థన చేసి వారు క్షేమముగా ఉంటే, జనులు క్షేమముగా వారు ఆరాధన చేస్తున్న దేవుళ్ళని బట్టి వీరి క్షేమముగా ఉంటే, ప్రార్థన చేయడం బట్టి వీరి క్షేమముగా ఉంటే, వీరు పరిపాలన చేస్తుంటే రాజు కూడా ఏమవుతున్నట్టు? అరుణమ్మ తల్లి, క్షేమంగా ఉంటున్నట్టే కదా. అయితే క్షేమంగా ఉంటున్న దానిని ఎవరు రద్దుపరుస్తున్నారంటే, సాతానుగా మనం పోల్చుకున్నటువంటి అధికారులు ఆ శాస్త్రాన్ని రాజులకు తీసుకుని వెళ్తున్నారు. ఏది? క్షేమం లేకుండా ఉండడానికి. హల్లెలూయా. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా దానియేలు ఆ సంగతి తెలిసిన వాడే. దానియేలు ఏం చేశాడు చూద్దాం. 6వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. 10 నుంచి చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకము చేయబడిను అని దానియేలు తెలుసుకునినప్పటికీ తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్ని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము అనగా దేవుని మందిరము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వస్తున్నాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్దామా?
హల్లెలూయా. దానియేలుకి రాజు ఈ సంస్థను విడిచిపెట్టి వెళ్ళకూడదని తెలిసినా, ఏ మనుషుడికి ఏ దేవునికి ప్రార్థన చేయడం తెలిసిన యథాప్రకారంకి వెళ్ళి దానిలో ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే ఏది ప్రతి అనుదినము ప్రభుతో ఒక సహవాసం కలిగి జీవించాలని. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభుతో ఎంత ఈ విధానం ఉన్నా ప్రభుతో ఒక అనుబంధం కలిగి ప్రభుతో తను మనసు విప్పి మాట్లాడుకుని ప్రభు చెప్పేటువంటి రీతిలో బ్రతకాలనేటువంటి ప్రభువుని ఇష్టానుసారంగా బ్రతకాలనేటువంటి ఆశ కలిగిన వాడు దానియేలు. అయితే వాక్యం వింటున్న నీవు నీ దేవుణ్ణి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆయన సమయాన్ని హెచ్చిస్తున్నావా? స్తోత్రం చెప్దామా? నీవెంత సమయాన్ని దేవునికి హెచ్చిస్తున్నావు? ఎంత సమయం ప్రార్థన చేసే అనుభవం ఉన్నావు? వాక్యాన్ని చదివి ధ్యానం చేసే ఆ విధంలో నువ్వెంత ఉన్నావు? కానీ దానియేలు ప్రార్థన చేయకూడదన్న శాస్త్రము వచ్చినా యథాప్రకారం వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న వాడుగా ఉంటాడు. వెళ్ళి అనుదినము తన మందిరంలో ఆ గదిలోనికి వెళ్ళి కిటికీలు యెరూషలేము మందిరం చుట్టూ తెరవబడి చూచి వెళ్ళి ఒక చైర్ వేసాడు. చైర్ వేసి దానియేలుకున్న అలవాటు ఏంటంటే ఆయన ఆహ్వానిస్తాడు స్తుతించి. స్తోత్రం చెప్దామా? స్తుతించి, నువ్వు రావాలి నాయనా, నువ్వు నా మొరెనాలి, నువ్వు వచ్చి కూర్చోవాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, మన మన నా ఇష్టము నీ ఇష్టం అవ్వాలి, నీ ఇష్టము నా ఇష్టం అవ్వాలి, మన ఇద్దరము మన బంధము అనుబంధంగా మార్చబడి నా ఇష్టము నీ ఇష్టం అవ్వాలి, నీ ఇష్టము నా ఇష్టం అవ్వాలి, మన ఇద్దరము ఆత్మ సంబంధముగా పెనవేసుకున్న బంధంగా మార్చబడి మన ఇద్దరం ఒక బంధంగా మార్చబడ ప్రభు అని దేవునితో సహవాసం చేయాలంటే అనే తీర్మానం కలిగిన వాడు దానియేలు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అటువంటి విధానంలో ప్రభుని పిలిచాడు. యథాప్రకారంగా శాస్త్రం రాయబడిన వస్తున్నాడు, సింహాసనం వేశాడు, ప్రభువుని పిలుస్తున్నాడు, బ్రతిమాడుకున్నాడు. ప్రభువా, నేను ఎలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే నీవు ఇచ్చిన కృపే కదా, నిలబెట్టించినావంటే అది నీ యొక్క ఉద్దేశమే కదా, నన్ను ఆ కొందరిలో నన్ను ఒకరిగా చేశావు, ఆ కొందరిలో ప్రధానులుగా ఒకరిని చేశావు, ఆ ప్రధానులు ముగ్గురికి నన్ను చేశావు, ఇదంతా చేయడానికి ఉద్దేశము నీ కృపే కదా, నీవే కదా నన్ను నిలబెట్టించావు, నీవే కదా ఆ స్థానం ఇచ్చావు, నీవే కదా స్థితినిచ్చావు మరి అని దేవునికి ప్రార్థన చేస్తూ బ్రతిమలాడుకుంటూ ఉంటున్నారంట దానియేలు. హల్లెలూయా. ఇంకా నేను ఎలా ఉండాలి, నాకు ఈ స్థితి ఇచ్చావు కాబట్టి ఈ స్థితిలో నేను ఇంకెలా ఉండాలి, ఇచ్చిన ఆ స్థానంలో నిలబెట్టించిన నీవు దాన్ని ఎలాగూ నమ్మకంగా చేయాలి అని అనుదినము ఏం చేసేవాడుగా దానియేలు ఉంటున్నాడంటే ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేటువంటి భారభరితమైనటువంటి ప్రార్థన యోధుడిగా దానియేలు ఉంటున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ భర్తను బట్టి నీకు ఎంత భారం ఉంది, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ భర్త ఆత్మీయత నిమిత్తమై, నీ యొక్క భార్య ఆత్మీయ నిమిత్తమై నీవు ఎంతసేపు ప్రార్థన చేసే అనుభవం మనం ఉన్నాం. సంఘం నిమిత్తమై ఎటువంటి భారంతో పనిచేసేటువంటి విధానం నాకుంది. మనందరి యొక్క భారాలు ఎలా ఉన్నాయి, అలవాటైపోయినాయా, లేదా దానియేలు వల్ల ముమ్మారు యథాప్రకారం వెళ్ళి చేసేటువంటి అనుభవం మనం ఉన్నామా? మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఇటు శాసనం వచ్చింది, వారు చూశారు, రాజు యొద్దకు వెళ్ళారు, చెప్పారు. దానియేలును బట్టి రాజుకి హస్తమయము ఉదయకాలం అయ్యేంత వరకు దానియేలుని కాపాడాలని ప్రయత్నం చేశారంట రాజు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరు ప్రయత్నం చేశారు? రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని అంటే ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన తర్వాత సింహాల గుహలో పడవేయబడతాడని దానియేలును కాపాడడానికి రాజు శతవిధాల ప్రయత్నాలు చేసి ఆలస్యం చేస్తున్నాడని వారు ఎరిగి వారు గుంపుగా కూడి మరి వెళ్ళి దానిని బట్టి చేస్తే సంతకం చేయబడిన తర్వాత రాజు సంతకం చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వెనక్కి తీసుకోలేం కాబట్టి అది ఆ అధికారం రాజు కూడా లేదు కాబట్టి వాళ్ళు ఇష్టప్రకారం వదిలేస్తే ఇప్పుడు దానియేలును తీసుకుని వెళ్ళి చూస్తూ ఉంటున్నాడు. దాని యథాప్రకారం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దొరికాడరా దొంగ అని చెప్పి దానియేలును తీసుకుని దొమ్మికి వెళ్ళి పట్టుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంగతిని బట్టి ప్రార్థన చేస్తున్న సంగతిని బట్టి దాంట్లో దొరికినటువంటి దానియేలును పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు రాజుగారికి. ఎక్కడ వేయడానికి? సింహాల బోన్లు వేయడానికి. హల్లెలూయా. వేసి ఇంకందరూ అనుకున్నారు అయిపోయింది రెడ్డి పని, మనకు ముక్కిడిగా ఉండడం ఈడే అంటే మనకు ముక్కిడిగా ఉండడం ఏంది? యాడ్ నుంచి వచ్చిన వాడు ఈడు, ఎక్కడి నుండి వచ్చిన వాడు ఈడు, ఎవరి మధ్య అధికారం చేస్తున్న వాడు ఈడే ఏంటి, ప్రధాని ఏంటి, ఈడి అధికారం ఏంటి, ఈడికి రాజుకి మనసు రావడం ఏంది, ఇష్టడికి మార్చబడడం ఏంది? ఎంతటితో ఈడి పని, ఈడి కళ్ళగనేవాడు
యేసు అన్నదమ్ములు అనుకున్నట్టు ఈ పని ఇంతటితో అయిపోయింది అనుకున్నట్లుగా దానియేలు రాజు సింహాల బోన్లో వేసిన వెంటనే అయిపోయింది రేపు అనుకున్నారు. అయిపోయిన వెంటనే దానియేలు చూసిన, వచ్చినావయ్యా మా కడుపు కాల్సిన కానీ సింహాలు అనుకుంటున్నాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా. వచ్చినవరా నువ్వు అక్కడ వాళ్ళని ప్రశాంతంగా ఉండట్లేదు, ఏడుకొచ్చావు ఎక్కడ సింహాల బోన్లోకి వచ్చి మా కడుపు మాట లేపడానికి వచ్చిన సింహాలు అనుకుంటున్నాయి. హల్లెలూయా, అడిగే చెప్దామా. హల్లెలూయా. సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి. దానియేలు ఎటువంటి కలత, విశ్వసించిన వాడు కలత చెందడు. రాసిపెట్టుకి మాట దేవుని యొక్క వాక్యం, విశ్వసించిన వాడు కలవరపడడు. ఎందుకంటే మన కలవరాలన్నిటిని ఎప్పుడు ఆయన కలవరశీలు తొలగించేశాడు ఆయన. హల్లెలూయా. నీవు ప్రభువునందు నువ్వు బలమైనటువంటి పునాది కలిగిన వాడివైతే, దానివైతే నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, ఎటువంటి ఒక నింద, అవమానం, అది ఏ రకం నీ సాక్షి మీద దెబ్బతీసిన పరిస్థితి అది ఏదైనా కావచ్చు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఆయన నామములో. హల్లెలూయా. సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి. రాజుకి నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా వాయిద్యాలు వాయించడం ఆపివేశాడు. ద్రాక్షారసం పానం చేయడం ఆపించాడు. మొత్తం ఆ యొక్క రాజు సింహాసనం దిగేశాడు. నిద్ర పట్టి కూడా చేశాడు రాజుకి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఉదయకాలం అయిపోయింది. దానియేలు తప్పక తన దేవుని సేవిస్తాడని రాజు సహితం తెలుసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు దానియేలుని ఎరిగినవాడు. రాజు వచ్చి ఉదయకాలం వచ్చి అన్నాడు, దానియేలు సింహాల బోన్ ఉంటుంటారా, దానికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఆ మాట చదువు ముగించుకుందాం. తెల్లవారుజామున 6వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా, ఎన్నో వచ్చిన 19వ వచ్చిన. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజుని దేవుడిగా అనుకుందాం. విశ్వాసి బోన్లో ఉన్నాడు. మరి అపవాది వారందరూ కలిసిన సాతానుగా వారు బోన్లు వేసే సింహాల బోన్లో. ఇప్పుడు రాత్రికి నిద్రపట్టలేదు రాజుగారికి. మరి ఆ వస్తున్నటువంటి రాజుని దేవునితో పోల్చుకుందాం. ఇప్పుడు దేవుడు దానియేలు ఉన్నటువంటి సింహాల గుహకి వెళ్ళి దానియేలు అని పిలుస్తూ ఉంటే దానియేలు ఏ విధంగా సమాధానం ఇస్తుందంటే తర్వాత కింద వచనం రాయబడి ఉంటుంది. మనం ఆత్మసంబంధం పోల్చుకుందాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వచ్చి అంటున్నాడు, రే ఎటువంటి సింహాలు అయ్యి ఏ విధముగా ఆకలితో ఉన్నాయి, ఏ విధంగా పన్నాగం చేసి వారు వచ్చారు, నీకు భయం లేదా? వాడిని చూసి నువ్వు కలత చెందలేదా? ఎలా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగావు అని ఒకవేళ దానియేలు కానీ దేవుడు అడిగి ఆ సమయాల్లో వచ్చి అడుగుంటే దానియేలు అంటాడు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను
కుమిలెదనా నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము వెంబడించిన బంధవు. హల్లెలూయా. దేవుడు వచ్చి దానిలో నీకు భయం లేదా, కలత లేదా, కలవరం లేదా అంటే దాని అంటాడు, అయ్యా నీవు నాకుండగా నాకేంటి భయం. హల్లెలూయా. నేనెవరిని నీ రక్తం చేత కడగబడి